హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఇండియా డైరీస్ అండి, ఎపిసోడ్ 20. సో అప్పుడే 20 ఎపిసోడ్స్ అయిపోయినాయి. అండ్ మొన్న నా ఫోన్ చెక్ చేశాను, ఇంకా చాలా ఉందండి కంటెంట్. సో దట్స్ సో ఓవర్వెల్మింగ్, బట్ ఐ హోప్ ఐ విల్ బీ ఏబుల్ టు అప్లోడ్ ఎవ్రీథింగ్. అండ్ ఈ వీడియోలో నేనైతే కంప్లీట్ డే కవర్ చేశాను అనమాట. బికాస్ ఐ నో దట్ ఐ కెన్ నాట్ మేక్ వీడియో ఆఫ్టర్ వీడియో ఎవ్రీ ఆల్టర్నేట్ డే. మేబీ వీక్లీ ఒక 3 వీడియోస్ చేస్తాను అనుకుంటా. సో దట్స్ వై కొద్దిగా డ్యూరేషన్ అయితే పెంచాను ఈ వీడియోలో, so that you will get to see lot of fun stuff in this video, from food nunchi shopping, haul, like everything you will be watching in this. So I hope you will enjoy watching. And before that, if you are new to my channel, I make lots of videos on beauty, lifestyle, decor, motherhood and travel. Please hit the subscribe button and పక్కన ఉన్న bell icon కూడా click చేసుకోండి. And you can also follow me on my Instagram account sahaja_madhuri, where I share with you more of my life stories and other updates. సో దిస్ వాజ్ ద డే ఆఫ్టర్ వి కేమ్ బ్యాక్ ఫ్రమ్ మంత్రాలయం అనమాట. సో బాగా జర్నీ చేసి వచ్చేసాం కదా. సో మంచిగా నేను ఇషితాకి ఆయిల్ మసాజ్ చేసి, నేను కూడా మంచిగా ఆయిల్ మసాజ్ అయితే చేసుకుని, ఫస్ట్ అయితే హెడ్ బ్యాక్ కొంచెం మంచిగా వి జస్ట్ టుక్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్ విత్ ఆల్ ద జర్నీస్ అన్నీ అయిపోయినాయి కదా. పోనీ ఇంట్లో ఉందామా అంటే అస్సలు ఇంట్లో ఉండే టైప్ అమ్మాయిని కాదండి. లాక్డౌన్ వల్ల అసలు నేను ఇంట్లో ఉంటున్నాను, లేకపోతే ఇంట్లో ఉంటానా? నో వే, బయటికి వెళ్ళిపోవాల్సిందే. సో ఎనీవేస్, సో టుడే ఆల్సో వీ మేడ్ అ బిగ్ ప్రోగ్రామ్ అనమాట. ఎక్కడెక్కడికో వెళ్ళాలి నేను గణేష్ అనుకున్నాం. ఇషితాకి వీ గాట్ హర్ సమ్ పజిల్ పీసెస్ అనమాట టు జస్ట్ కీప్ హర్ ఎంగేజ్డ్, బికాస్ అప్పటికి తనకి ఇక్కడ ఎవరు ఫ్రెండ్స్ అవ్వలేదు. అండ్ తనకి ఏమీ టాయ్స్ లేవు అసలు ఎక్కువ ఇండియాలో. సో వీ గాట్ హర్ సమ్ పజిల్ పీసెస్. అండ్ దెన్ యూజువల్ టాస్క్ పొద్దున్న అయితే నేను ఐ థింక్ బ్రేక్ఫాస్ట్ చేసినట్టున్నాను, అంటే పీనట్ చట్నీ అది ఇది కొంచెం వంట చేసి కొద్దిగా అత్తయ్యకి హెల్ప్ చేసి బట్టలన్నీ వాష్ చేశాను. అండ్ ఇట్ వాస్ టైమ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ శ్రీనికాస్ ఫుడ్, బికాస్ పాపం బాగా సన్నంగా అయినట్టు అనిపించింది. మిల్క్ కూడా తగ్గిపోయింది కదా. సో వీ స్టార్టెడ్ గివింగ్ హర్ కౌస్ మిల్క్. అండ్ తన ఫేవరెట్ ఇడ్లీ ఇంకొంచెం ఎక్కువ పెట్టడం స్టార్ట్ చేశాను. సో ఐ హోపింగ్ దట్ షీ షుడ్ గెయిన్ వెయిట్, బికాస్ సమ్ టైమ్స్ పిల్లలు సరిగ్గా తినలేదనుకోండి 2-3 days బాగా సన్నగా కనిపిస్తారు. మళ్ళీ కొంచెం పెట్టాం అనుకోండి మళ్ళీ వాళ్ళు నార్మల్ అయిపోతారు. సో దట్స్ ద ఫోకస్ ఆన్ శ్రీనిక. తనైతే ఇంకెక్కడికి తీసుకుని వెళ్ళకూడదు కొన్ని రోజులు అనుకున్నాం. అండ్ హియర్ ఐ వాజ్ సో గెటింగ్ రెడీ. అండ్ దిస్ ఇస్ మై స్మాల్ మేకప్ పౌచ్ ఐఎమ్ క్యారీయింగ్, sunscreen, lotion, and this one is Kat Von D. It's lipstick shade Mother. It's like this very nice pinkish color anamata. I absolutely love that. It's shade Mother, if anybody is interested. So I got ready. I got this kurta from Puttaparthi, one of the shops lo aithe konukunnanu. And we decided to take Ishita with us. And it was time for Ganesh to start packing anamata, because he was leaving I think in another 4-5 days anukunta, or in a week. So he started packing, and that's what is going on there. And before I take Ishita out, ఆల్రెడీ బాగా ట్రావెలింగ్ చేసేసి తన ప్లే గ్రౌండ్ని బాగా మిస్ అయిపోయింది అనమాట. సో ద ఫస్ట్ థింగ్ షీ వాంటెడ్ టు డూ వాస్ టు ప్లే. ఇది అత్తయ్య ఇంట్లో బయట అనమాట, చాలా బాగుంటుందంతా. సో అక్కడైతే ఇషిత కొంతసేపు ఆడుకున్న తర్వాత దానికి మంచిగా స్నానం చేసేసి వీ స్టార్టెడ్ అనమాట. అండ్ దట్స్ హౌ ద లిప్స్టిక్ లుక్స్. యాక్చువల్గా నేను చాలా లైట్గా వేసుకున్నాను, ఇంకొంచెం డార్క్గా వేసుకుంటే చాలా బాగుంటుంది దిస్ పింకిష్ షేడ్. అండ్ శ్రీనిక కూడా కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయింది. మళ్ళీ దానికి నైట్ డ్రెస్సే వేసాను, బికాస్ ఇంట్లోనే ఉంటుంది కదా ఎనీవేస్ అని. తన్నైతే జోజో పెట్టేసాము అనమాట. ఇంకా శ్రీనికని ఎక్కడికి తీసుకుని వెళ్ళకూడదని ఫుల్ వార్నింగ్ ఇచ్చారనమాట ఇన్లాస్. షీ జస్ట్ నీడ్స్ టు టేక్ సమ్ రెస్ట్ అని, మీరు ఎక్కడ కావాలంటే అక్కడ తిరగడం మీ ఇష్టం అని. సో అండ్ ఇషితాని అయితే వదలలేమండి. ఒక్కసారి వదిలేను పుట్టపర్తిలో, అప్పుడైతే వెళ్ళాము. బట్ ఇషితాని వదిలి అంత యూజువల్గా ఎక్కడికి వెళ్ళాం. షీ డస్ నాట్ ఏం డిస్టర్బ్ చేయదు ఇషిత, బాగానే కోఆపరేట్ చేస్తుంది. అండ్ లుక్ ఎట్ దిస్ ఇస్ గణేష్ బైక్ అండి. వీ వర్ జస్ట్ స్టేరింగ్ ఎట్ ఇట్, దట్స్ నాట్ వర్కింగ్ అనమాట. ఐ విష్ ఇట్ వాస్ వర్కింగ్, దాని మీద వెళ్ళిపోయేవాళ్ళం.
సో దాన్ని కాసేపు అలా చూసుకున్నాడు గణేష్. అండ్ దెన్ ఏదో పండగ కూడా ఉంది ఆ రోజు. సో పొద్దున్నైతే టెంపుల్కి వెళ్ళాను అనమాట. ఫస్ట్ ఇంటి దగ్గర ఒక టెంపుల్కి, తర్వాత సుబ్బయ్య గారి హోటల్కి వెళ్ళాం. ఎంతమందికి తెలుసా అండి హైదరాబాద్లో సుబ్బయ్య గారి హోటల్? నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను. ఇనీషియల్గా అది మెనూ అనుకున్నానండి, మెనూ కాదంట. అక్కడ ఆ రోజు లంచ్కి సర్వ్ చేసే ఐటమ్స్, లుక్ ఎట్ దాట్, 30 ఐటమ్స్ దే వేర్ సర్వింగ్. ఓ మై గాడ్, ద అంబియన్స్ అండ్ ద సర్వీస్ వాజ్ లైక్, అంటే ఇంకా మర్యాదల మీద మర్యాదలు అనమాట. మనం తినే వరకు ఒప్పుకోరు వాళ్ళు. ఎలా తినాలి, ఏది నంచుకుని తినాలి కూడా వాళ్ళే చెప్పేస్తారు. అండ్ ద ఫుడ్ వాజ్ సో టేస్టీ, లైక్ ఎస్పెషలీ పచ్చళ్ళు మన ఆంధ్ర స్టైలు. ఇది యాక్చువల్గా కాకినాడలో స్టార్ట్ అయిందంట, సో హైదరాబాద్లో కూడా ఉంది. మేమైతే గచ్చిబౌలి ఏరియాలో ఉన్న ఆర్ మాదాపూర్ ఏరియాలోనో సరిగా గుర్తులేదు, ఆ సుబ్బారావు హోటల్కి వెళ్ళాము. అండ్ గణేష్ ఇక్కడ అడుగుతున్నాడు, ఏంటండి పెరుగు తిన్నోళ్ళు కూడా వేసేస్తారంటే మేము వేసేస్తామండి. చూసారా, అక్కడ మాకు వద్దు అని ప్లేటు, ఐ మీన్ లైక్ ఆకు ఎత్తేస్తే సరే మరి ఇంకొక ఆకు వేసేస్తున్నారు. బట్ ఇట్ వాస్ సో గుడ్ అండి. అండ్ ఐ మెట్ వన్ ఆఫ్ యూ ఓవర్ హియర్ హూ జస్ట్ కేమ్ బ్యాక్ ఫ్రమ్ యూఎస్ అండ్ షీ వాస్ టెలింగ్ మీ దాట్ తన పాప బర్త్డే షీ గాట్ ఇన్స్పైర్డ్ బై ఇషితాస్ ఫస్ట్ బర్త్డే అని. సో యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ taking time to greet me and talk to me. So from there we started to go to General Bazaar anamata. Hyderabad city ni chuskuntu, it was a long drive for us from our place to Sikandrabad. So okappudu Ganesh Sikandrabad lo he is from Sikandrabad ante chinnappu nunchi Sikandrabad lo perigadu. So and mem kuda bold ansal ellamu. Oh, by the way, this place is where I got Srinika's bangles andi. కొంతమంది అడిగారు కదా, ఇది చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మకి తెలిసిన షాప్ అనమాట. సో ఇక్కడైతే చేయించాను. ఫ్రోజన్, దట్స్ ఎ బిగ్ క్యాసల్. సో ఫస్ట్ అయితే ఇషితాకి ఏదో కొన్ని టాయ్స్ అయితే తీసుకున్నాము. దాని తర్వాత వీ వెంట్ టు ద యాక్చువల్ ఇన్సైడ్ జనరల్ బజార్ షాప్ వేర్ ఐ గాట్ సమ్ కుర్తాస్. దిస్ షాప్ ఇస్ కాల్డ్ ఎవర్ గ్రీన్. అది మీకు అక్కడ సందులోనే వెళ్ళగానే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నేను ఏమేమి కొనుక్కున్నానో అని మీకు చూపిస్తున్నాను. నా ఎవ్రీ అవుట్ఫిట్ అయితే నేను వేసుకుని చూపించలేదండి, బికాజ్ యూ విల్ బీ సీయింగ్ మీ వేరింగ్ ఆల్ ఆఫ్ దిస్ వెరీ సూన్ ఇన్ మై వీడియోస్. మళ్ళీ అన్నీ వేసేసుకున్నాను అనుకోండి, ఫ్యూచర్లో కూడా నేను ఇదే వేసుకుంటాను కదా, మళ్ళీ మీకు బోర్ కొట్టేస్తుంది. ఒక్క అవుట్ఫిట్ అయితే ఇక్కడ వేసుకొని చూపిస్తున్నాను. దీస్ వేర్ రేంజ్డ్ ఇన్ బిట్వీన్ 1000 to 2000 మధ్యలోనే ఉన్నాయి అన్నీ. సో వెరీ గుడ్ అవుట్ఫిట్స్, క్వాలిటీ కూడా బాగా నచ్చింది. కొన్ని స్కర్ట్ మోడల్లో ఉన్నాయి, కొన్ని కట్ వచ్చింది, లైక్ డైలీ వేర్కి అనమాట. లాంగ్ వేర్, లైక్ అన్నీ దేవర్ లైక్ లాంగ్ ఫ్రాక్స్. కావాలంటే కింద లెగ్గింగ్ కూడా వేసుకోవచ్చు. బట్ దట్స్ హౌ దే లుక్. ఐ బాట్ డిఫరెంట్ కలర్స్. And from there I went to Sonali Fashions. It was like a really big shop anamata with 1 gram jewelry. So akkada inkoncham teesanandi mottam aa shop lo anta jewelry, but then I lost all the videos. I don't know how. Ishita was like very fascinated with all of that. Actually ga anni konni pieces veskoni chusindi, which she usually does not. But I'm going to be showing you what I got over there. I bought this one necklace which has like ఫినిష్ అనమాట. ప్యూర్ గోల్డ్ ఫినిష్ నాకు అస్సలు నచ్చదు. ఐ లైక్ దిస్ ఫినిష్. సో దిస్ వన్ ఇస్ లైక్ గుట్టపూసల టైప్లో ఉంది, మంచిగా క్యూట్ బుట్టలు వచ్చినాయి. అండ్ ద అదర్ వన్ ఆల్సో ఐ గాట్ ద సేమ్ థింగ్. ఇది శంకు చక్రాలతో వచ్చింది. ద రీజన్ ఐ గాట్ సిమిలర్ ఇస్ బికాస్ ఐ హ్యాడ్ దిస్ లైక్ ఇషితాకి శ్రీనికాకి ఎప్పుడైనా ఒకేలాగా వేద్దాం ఇద్దరు పట్లంగాలు వేసుకుంటే అని చెప్పేసి నేను ఇలా మ్యాచింగ్ తీసుకున్నాను. అండ్ దీని ఇయర్ రింగ్స్ కూడా మామిడి పిందులతోటి చాలా బాగా నచ్చింది నాకు. అండ్ ద అదర్ నెక్లెస్ ఐ టుక్ ఇస్, ఇది ఇప్పుడు కొంచెం ట్రెండింగ్లో ఉంది కదండి, లైక్ ఐ సీన్ సో మెనీ బ్రైడ్స్ వేరింగ్ దిస్ టైప్ ఆఫ్ జ్యువెలరీ. సో ఇది కూడా నేను ఒకటి తీసుకున్నాను. ఐఎమ్ సారీ ఐ ఫర్గాట్ ద ప్రైస్. ఐ థింక్ దే వర్ ఆల్ అరౌండ్ 1500 to 3000 మధ్యలో ఉన్నట్టున్నాయండి. ఓ, అండ్ మెనీ ఆఫ్ యూ ఆర్ ఆల్సో ఆస్కింగ్ మీ అబౌట్ దిస్ నెక్లెస్. దిస్ ఇస్ ఫ్రమ్ స్వరోక్సీ. ఒకవేళ నాకు వీలైతే మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తానండి, చెక్ దట్ అవుట్.
అండ్ వైల్ ఐ వాజ్ రోమింగ్ మోర్, ఇక్కడ ఇంకొక ఇద్దరు ముగ్గురు కూడా కలిసారండి ఫాలోవర్స్. సో థ్యాంక్ యూ సో మచ్. శ్రీనిక కూడా కొన్ని బట్టలు కొన్నాను నేను ఇక్కడ, మీరు నా ఫ్యూచర్ వీడియోస్లో అయితే చూస్తారు. బట్ దెర్ ఇస్ దిస్ వన్ గర్ల్ హూ యాక్చువల్లీ వాస్ ప్రెగ్నెంట్, 9 months ప్రెగ్నెంట్, అండ్ షీ స్టాప్డ్ హర్ హస్బెండ్ and she came to talk with me. So thank you so much Andi. I hope you now have a baby girl or a baby boy. Please do leave a comment Andi if you're watching this video. Thank you so much for stopping by to greet me. We felt really happy, both Ganesh and me. ఆ తర్వాత అయితే పానీపూరి తినడానికి వెళ్ళిపోయాము. ఫుల్గా పానీపూరి కుమ్మేసాము ఇద్దరం. ఇషిత పానీపూరి అంత ఎక్కువ తినదు, కానీ ఉట్టిపూరీలు మటుకు ఎంజాయ్ చేస్తుంది అది. అక్కడి నుంచి గణేష్ ఇక్కడే ఉండేవాడని చెప్పాను కదా. సో అక్కడ గణేష్కి తెలిసిన కొన్ని ఓల్డ్ షాప్స్కి హీ వెంట్ అనమాట. హీ వెంట్ టు ఎ స్పోర్ట్స్ షాప్ వేర్ ఏయో కొన్ని బ్యాడ్మింటన్ అలా ఏయో ఉట్నే కొన్ని కొనుక్కున్నాం అక్కడి నుంచి. While Ishita just got her drum and she was having fun all day with that. And then I stopped at a street market ఉంటుంది కదా, ఇలాంటి ఫ్యాన్సీ జ్యువెలరీ. సో ఇది మా ఫ్రెండ్స్ వేసుకోవటం చూసాను. రోజా గుర్తుందా? ఇఫ్ యూఆర్ వాచింగ్ దిస్ వీడియో, సో ఐ వాంటెడ్ సంథింగ్ లైక్ దాట్. సో ఐ గాట్ దిస్. ఓకే బాగానే తీసుకో, కానీ తీసుకో నువ్వు ఈ మిర్రర్లో నువ్వు కనిపిస్తున్నావు. గణేష్ వాజ్ లైక్, అబ్బా ఏదో ఒకటి తీసుకో, ఫాస్ట్గా వెళ్దాం, నువ్వు ఎక్కడ పడితే అక్కడ అన్ని షాప్స్లో ఆపకి ఇంకా అని. బట్ యా, హీ వాజ్ కోఆపరేటివ్. సో నేను ఒక 2-3 ఇలాంటి ఆర్టిఫిషియల్ జంక్ జ్యువెలరీ తీసుకున్నాను. అండ్ దెన్ ఫ్రమ్ దేర్ వీ వెంట్ టు ప్యారడైజ్ పక్కన బేకరీ ఉంచండి, ముందైతే అక్కడికి వెళ్ళాము. అండ్ దెన్ అక్కడ ఏమీ స్వీట్స్ ఏం తీసుకోలేదు, కానీ అన్నీ చూస్తూ ఉన్నాం అనమాట. అండ్ గణేష్ వాస్ లైక్ టెలింగ్, ఓ మై గాడ్ నేను క్రీమ్ రోల్ తినేవాడిని, నేను అది తినేవాడిని, ఇక్కడికి వచ్చేవాళ్ళు అన్నీ గుర్తుందా. సో యా, more than the food, right, the whole ambience and the atmosphere which takes us back to those days, that's all like I'm so over enthused about it. Some of you may feel like ఏంటి ఇలాంటి చిన్నవి కూడా ఏంటి పెద్ద ఎక్సైట్మెంట్ అని. చిన్నప్పటి నుంచి నన్ను అనేవారు నేను కొంచెం అల్ప సంతోషం ఎక్కువ అని నాకు. సో ఐ డూ గెట్ హ్యాపీ విత్ సచ్ థింగ్స్. We were talking about our college days, and Sam, we were talking about you, and we missed you so much, like really. And the chai and the puff was amazing over there. ఒకవేళ మీరు ఎప్పుడైనా తినకపోయి ఉంటే వెళ్ళండి. హూ డస్ నాట్ లైక్ వెజ్ పఫ్స్? ఎగ్జాక్ట్గా ఈ ఫ్లేవర్ మాకు అసలు అమెరికాలో ఎప్పుడు దొరకదు. ఇండియా ఫ్లేవర్ ఇండియా అదే. అండ్ పక్కన ప్యారడైజ్కి వెళ్ళి బిర్యానీ కూడా తెచ్చుకోవాలనుకున్నాడు గణేష్, కానీ ఆల్రెడీ పానీపూరి తినేసామా, ఇదంతా తినేసామా, పొట్ట అయితే పేలింది. అండ్ దెన్ వీ వర్ లైక్, ఐ థింక్ వీ గాట్ ఎ 2 go, ఇప్పుడైతే గుర్తులేదు, కానీ ప్యారడైజ్లో అయితే కూర్చుని అయితే మేము ఏం తినలేదండి. అప్పటికి టైము లేట్ అయిపోయింది, 8 o'clock అయిపోయినట్టు ఉంది టైము. బట్ వీ వర్ నాట్ హంగ్రీ టు ఈట్ ఎనీ మోర్ బిర్యానీ, సో వీ జస్ట్ కేమ్ అవుట్. అండ్ ఏదో ఒక్కసారి వెళ్ళాలనిపించింది, మళ్ళీ వస్తామో లేదో మాకు తెలియదు కదా, సో ఒకసారి చూడాలనిపించింది, సో లోపలికి అయితే వెళ్ళాము. అండ్ దెన్ వీ వెంట్ టు ఫ్యాబ్ ఇండియా అగైన్. కొద్దిగా సికింద్రాబాద్ ఏరియాలోనే ఫ్యాబ్ ఇండియాకి వెళ్ళాము. దిస్ షాపింగ్ వాజ్ ఓన్లీ ఫర్ గణేష్. నాకు ఫ్యాబ్ ఇండియా అంటే కూడా చాలా ఇష్టము, బట్ ఆ రోజు నేనైతే అక్కడ ఏమీ కొనుక్కోలేదు. ఐ వాజ్ జస్ట్ సిట్టింగ్ అండ్ దెన్ ఐ వాజ్ జస్ట్ లుకింగ్ యాట్ గణేష్ షాపింగ్ అండ్ వేరింగ్ అండ్ లైక్ ఐ రియల్లీ ఎంజాయ్ దిస్. అంటే ఇప్పుడు గణేష్తో పాటు షాపింగ్కి వెళ్ళినా గణేష్ ఏమైనా బట్టలు వేసుకొని చూస్తూ ఉంటే ఐ జస్ట్ లైక్ టు సిట్ అండ్ లుక్ ఎట్ హిమ్ వెన్ హీ ట్రై స్టఫ్. సో దట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్. ఐ వాజ్ టెల్లింగ్ హిమ్, ఇది కొనుక్కో అది కొనుక్కో. Ganesh likes like very simple cotton stuff. He does not like anything over fancy anamata. And there was also a sale going on, I think 20-30% off edo nadusta undi. And next 2-3 years ki he got some stuff anamata. Here I was teasing him, why don't you do some modeling Ganesh? I would love to make a lookbook video of yours. And Ganesh was like, oddamma nannu odilei, neeku enni lookbook videos kavalante nu anne chesko, nannu matuku involve cheyaku. So here we are shortlisting and I'm going to be showing you what all kurtas Ganesh got. So these are the kurtas he got. Again, I'm sorry, I don't know the prices of all of this, but they were not that costly and they were all very simple cotton. Especially US lo mem every week bhajans ku veltamu, ఈవినింగ్ పార్టీస్ ఉంటాయి, ఏదో ఒక ఒకేషన్స్ ఉంటాయి. అండ్ ఆల్ ద కుర్తాస్ హీ వాజ్ వేరింగ్ వేర్ లైక్ గెటింగ్ వెరీ ఓల్డ్ అండ్ ఐ యాక్చువల్లీ ఫోర్స్డ్ హిమ్ టు బై సమ్ కలర్స్ అండ్ హీ ఈజ్ వెరీ వెరీ గుడ్ విత్ కలర్స్. లైక్ గణేష్ ఇంకా బాగా సెలెక్ట్ చేస్తాడు నాకంటే బాగా.
అండ్ అప్పటికి నాకు కొంచెం హెడేక్ రావడం స్టార్ట్ అయింది. అండ్ ఇషితా చూడండి, షీ వాజ్ సో స్వీట్. తనకి మొత్తం రోజులో ఈ ఫ్యాబ్ ఇండియాలోనే తనకి ఫోన్ ఇచ్చానండి కార్టూన్స్ చూడటానికి. అప్పుడు దాకా షీ కోఆపరేటెడ్ అండ్ షీ డెంట్ సే ఎనీథింగ్. సో మీ అండ్ గణేష్ ఫెల్ట్ సో హ్యాపీ దట్ వీ గాట్ హర్. అండ్ దెన్ అప్పుడు రాత్రి 10 అయింది. 10ంటికి వీ వెంట్ టు పిజ్జా డెన్. ఎవరైనా వెళ్ళారండి పిజ్జా డెన్? ప్యారడైజ్ వెనకాల ఉంటుంది. ఇది మీరు వెళ్ళకపోతే యూ ఆర్ మిస్సింగ్ ద వరల్డ్స్ బెస్ట్ పిజ్జా. లైక్ ఇట్ ఇస్ సో ఫ్రిక్కింగ్ టేస్టీ. లైక్ నేను ఇంక మీకు మాటల్లో చెప్పలేనండి. ఈ బిట్ నేను ఎన్నిసార్లు చూసానంటే, అంటే ఆ పిజ్జా మీద క్రేవింగ్ తోటి. Look at this. Everyone cheers first. We are going to have pizza and then we are going to eat ice cream, okay? I'm so excited. And I Pizza and no pizza. Literally, huh? help me. Literally, ఎన్ని రోజులు కలవరిస్తా ఉంటే పిజ్జా తినాలని. I love pizza. వెళ్ళి ఆల్మోస్ట్ 16-17 ఇయర్స్గా దీనికి వస్తున్నాం మేము. 16-17 years. అదే ఇక్కడ ఉన్నప్పుడు place, ఎప్పుడు అదే తిన్నాక small. ఇది కాదు, ఇది కార్ఖానాలో ఉండేది. ఇంతకుముందు కార్ఖానాలో ఉండేది, ఇప్పుడు ప్యారడైస్ వెనకాల వచ్చేసింది. అండ్ దట్స్ ద ప్లేస్. లుక్ అట్ ద రష్. జనాలు వెయిట్ చేస్తున్నారు లైన్కి. ముందు కూడా కార్లు ఉన్నాయి దానికి. ముందు కూడా కార్లు ఉన్నాయి, చాలా మంది వెయిట్ చేస్తున్నారు కార్లో. సో అదనమాట, చూసారా? అసలు మీరు టేస్ట్ చేయాలండి. వాళ్ళకి ఒక మసాలా ఫ్లేవర్ అండి అది. వాళ్ళ ఇయర్స్ నుంచి, గణేష్ చిన్నప్పటి నుంచి షాప్ ఇక్కడ ఉంది అండ్ ఇట్ ఈస్ సో ఫేమస్. Love them. They're my favorite. అమేజింగ్. ఓకే, సో అదనమాట అండి. దట్స్ హౌ ద డే వెంట్. వెరీ వెరీ ప్రొడక్టివ్ డే విత్ లాట్స్ ఆఫ్ షాపింగ్, లాట్స్ ఆఫ్ ఫుడ్ అండ్ లాట్స్ ఆఫ్ ఫన్. అప్పటికి డాడీ అండ్ మామయ్యకి కొంచెం కోపం వచ్చేసినట్టుంది. అసలు మీరు ఎక్కడున్నారు, వస్తారా రారా ఇంటికి, ఇంత లేట్ అయిపోయింది. అండ్ దెన్ వెన్ వీ వర్ రిటర్నింగ్ ఇషితా స్లెప్ట్ అండ్ మేము జాలీగా సాంగ్స్ వింటూ అయితే ఇంటికైతే వెళ్ళిపోయాం. So that's how the day went and I hope you enjoyed watching this. ఒకవేళ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి and do share it with your friends. Thank you. Bye bye.